ఫ్రెండ్స్ నమస్తే అండి. నేను మీ జ్యోత్స్న. వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ క్రియేటివ్స్ గార్డెనింగ్ ఛానల్ అండి. ఈరోజు అయితే డాక్టర్ శ్రీదేవి గారి మిద్దె తోట చూడబోతున్నాం మనము. ఎంత అందంగా ఉంది చూసారా. రోహన్ హాస్పిటల్ ఉంటుందండి, మంచిర్యాల చౌరస్తా దాటిన తర్వాత సుభాష్ బొమ్మ దగ్గర ఉంటుందండి. శ్రీదేవి మేడం గారి మిద్దె తోట, రకరకాల మనీ ప్లాంట్స్ అండి, చాలా వెరైటీస్ మనీ ప్లాంట్స్, క్రోటన్స్, చాలా మొక్కలు ఉన్నాయి. ఒకసారి మీరే చూడండి ఎంత అందంగా ఉందో మిద్దె మొత్తం. అయితే కూరగాయలు పెంచకపోవడానికి కారణం ఏంటి అంటే పైన సోలార్ షీట్స్ ఉన్నాయండి. దానివల్ల ఎండ సరిగా రాదు కాబట్టి అన్ని ఆర్నమెంటల్ ప్లాంట్సే గ్రో చేస్తున్నారు. అసలు ఇక్కడ సేద తీరితే ఎంత హాయిగా ఉంటుందంటే ఇక చెప్పరాదు. ఈ వాతావరణం అయితే హాయిగా చక్కగా ఉంటుందండి. మిద్దె మీద అంత బాగా మొక్కలు పెంచారు. చాలా చక్కగా ఉంది ఈ ప్లేస్, ఈ మొక్కలు, ఈ ఏరియా. ఒకసారి మీ అందరికీ చూపించాలనిపించింది. ఈ మొక్కలన్నీ చూసిన తర్వాత తప్పకుండా ఒకసారి మీకు చూపించాలనిపించిందండి. అందుకే నేను ఈ వీడియో చేశాను. మనీ ప్లాంట్స్లో అయితే చాలా వెరైటీస్ ఉన్నాయి. చూడండి, నేనైతే చాలా కాలం అవుతుంది ఈ వీడియో చేసి. మంచి ఎండల్లో సమ్మర్లో చేశానండి. అసలు అప్లోడ్ చేయడం వీలే కాలేదు, చాలా ఆలస్యమైంది. అందుకే మనీ ప్లాంట్స్ ఇవి ఎండకు కొంచెము ఆకులు డల్గా కనబడుతున్నాయి. ఎన్ని వెరైటీస్ మీరే చూడండి, చాలా వెరైటీస్ ఉన్నాయండి. అసలు మిద్దె నిండుగా మొక్కలే అండి, సూపర్గా ఉన్నాయి. చూడండి, ఇదొక వెరైటీ, ఇదొక వెరైటీ. చూడండి, స్నేక్ ప్లాంట్ పక్కనే. ఈ ప్లేస్ అయితే చూడండి, రకరకాల మనీ ప్లాంట్స్తో ఈ మెట్లు ఎంత అందంగా ఉన్నాయి చూసారా. ఇదిగో అసలు ఏమన్నా అనిపిస్తుందా అండి, మెట్లు ఎక్కాలంటే మొత్తం మొక్కలే ఉన్నాయండి. ఇంకా మిగతాదంతా చూసేయండి మీరే.
వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి, మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. హ్యాపీ గార్డెనింగ్ అండి. చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలండి. హ్యాపీ గార్డెనింగ్ అండి.